మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం లోకాసువార్త 2:38-40 వరకు. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రం చెప్పిన సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. హన్నా అనే ఆవిడ ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభుకి ధర్మశాస్త్ర పద్ధతులు అక్కడ జరిగిస్తున్న సమయంలో ఆవిడ కూడా లోపలికి వచ్చి అక్కడ ఉన్న జనాలతో అంటుంది, అది యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుకుని ఉన్నారు ఈ ఇశ్రాయేళ్ళు అందరూ. అప్పుడు రోమీల అధికారంలో బాధపడుతున్నారు ఇశ్రాయేల్ అందరూ. రోమా దేశస్తులు రోమీలు పాలిస్తున్నారు ఇశ్రాయేల్ దేశాన్ని యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు. ఇప్పుడు వాళ్ళందరి గురించి విమోచన గురించి మనం కనిపెట్టుకున్నాం కదా, మెస్సయ్య వస్తాడని దానియేలు గ్రంథంలో ఉంది. ఈ మెస్సయ్య కొరకు కనిపెట్టుకున్నాం కదా, ఈయనే ఆ విమోచకుడు, ఈయనే మెస్సయ్య అని వారందరికీ ఆవిడ ప్రకటిస్తుంది, వాళ్ళందరికీ తెలియజేస్తుంది. తెలియజేసాక ఇప్పుడు వీళ్ళు ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం బాలుడికి చేయవలసినవి అన్నీ ఆ మందిరంలో, దేవుని మందిరంలో చేసేసి తిరిగి వాళ్ళ సొంత ఊరైన నజరేతు అనే ఆ ఊరికి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు జ్ఞానులు వచ్చింది వీరు నజరేతులో సొంత ఇంట్లో ఉన్నప్పుడు, పశువుల పాకలో ఉన్నప్పుడు జ్ఞానులు రాలేదు. 8వ రోజునే వారు సున్నతి చేశారు వాళ్ళ ఇంటికి వచ్చి. 40వ రోజుని మందిరానికి వచ్చి 40వ రోజు నుంచి మళ్ళీ బాలుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టిన 40వ రోజునే మందిరానికి వచ్చారు. ఇంటి దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు సొంత ఇంటికి వెళ్ళిపోయారు. జ్ఞానులు పట్టడానికి ఇంకా చాలా కాలం పట్టిందని చెప్తూ ఉంటారు. కనుక అవన్నీ మనం దీన్ని బట్టి మనం బాగా చదువుకుంటే అర్థమవుతుంది. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు. యేసుక్రీస్తు ప్రభుకి ఎంత జ్ఞానం! ఎవరైనా వచ్చి ప్రశ్నలు వేస్తే ఆయన ప్రశ్నకి జవాబు చెప్పినప్పుడు వారు మారు మాట్లాడలేకపోయేవారు. కొందరైతే ఆయన చెప్పిన సమాధానానికి, వారు వేసిన ప్రశ్నకి తగిన సమాధానం చెప్పినప్పుడు సిగ్గుపడిపోయారు అని ఉంటుంది. అలాగే ఆయన చెప్పిన దానికి ఇంకా అందరూ బాగుగా ఉత్తరం ఇచ్చితివి అని చెప్పిన మాటలు కూడా మనం సువార్తలో అంటే యేసుక్రీస్తు ప్రభుకు దేవుడు, తండ్రి అయిన దేవుడు అంత జ్ఞానం ఇచ్చారు. ఆయన ఎదిగి బలం పొందుచు, ఆయన ఎదుగుతూ బలం పొందుచున్నారు. దేవుని దయ ఆయన మీద ఉండేను. ఎంత మంచి మాట! దేవుని దయ యేసుక్రీస్తు ప్రభు మీద ఉంది. ఎస్తేరు గ్రంథంలో కూడా ఎక్కువ దేవుని దయ పొందుకుందని, రాజు దయ పొందుకుందని, ఆ పరిచారకులు దయ పొందుకుందని, ఎస్తేరు గురించి ఎక్కువ. అంటే ఎస్తేరు గ్రంథంలో దయ అన్నమాట ఒక బ్యూటీగా ఉంటుంది. అలాగే దేవుని దయ మన మీద, మన కుటుంబాల మీద, సమస్త దేవుని బిడ్డల విశ్వాసుల మీద సమస్త దేవుని బిడ్డల మీద ఉండును గాక. ఆమేన్.